అందించడం జరిగింది. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు టెక్స్టైల్స్ మరియు హ్యాండ్లూమ్స్ శ్రీమతి ఎస్ సవిత గారిని మాట్లాడటానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. మనందరి కరతాళ మధ్య. సభకు నమస్కారం. జాతీయ చేనేతల దినోత్సవానికి విచ్చేసిన నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఈ బడుగు బడిహీన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడుతూ స్వయాన ముఖ్యమంత్రి గారే మొదటి అధికారంలోకి రాగానే లాస్ట్ సంవత్సరం కూడా మన ముఖ్యమంత్రి గారే ఈ కార్యక్రమానికి రావడం, మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా యువగలం అధినేత చేనేతలను అక్కను చేర్చుకొని చేనేతల కష్టాలు తెలుసుకొని యువగలం పాదయాత్రలో చేనేతలు పడుతున్న కష్టాలను మంగళగిరిని ఒక ఆదర్శంగా మంగళగిరిలో ఉన్న చేనేతలను రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు కష్టపడుతుంటూ మరి అధికారంలోకి రాగానే చేనేతలను పెద్దపీట వేయాలి, చేనేతలను అక్కును చేర్చుకోవాలని చేనేతలు నేను దత్తకు తీసుకున్నాను సవితమ్మ, వారందరినీ జాగ్రత్తగా వాళ్లకు పని దినాలు కల్పిస్తూ వాళ్ళని అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ వాళ్ళు ముందుండాలని కోరుకును మన యువగళం అధినేత, మన విద్యాశాఖ మంత్రి, మన యువగళం, మన మంగళగిరి శాసనసభ్యులు, విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారికి, అదేవిధంగా మరి మన అడ్వైజర్ సుచిత్ర ఎల్లా గారికి, మరి శిశోడే గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, డిపార్ట్మెంట్ అందరికీ మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ చేనేతల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే 14-19లో మనం చేనేతలు ఒక స్వర్ణయుగంగా కలిసింది. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు ఆనాటి నుంచే చేనేతలను అక్కన చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రం విడిపోయిన 14-19లో మీరు చేనేతలను పెద్దపీట వేశారు. మరి 19-24లో చేనేతలను రోడ్డున పడేసి నా నేతన్నలు ఓటేయించుకుని ప్రజలను నేతన్నలు చాలా కష్టాలు పడ్డారు సార్. మరి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్న విషయం తెలుసు. మరి మనం ఎన్నికల సమయంలో మీరు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మనం మీకు తెలియజేస్తూ, ఎందుకంటే చేనేతలు కష్టజీవులు, కుటుంబం అంతా చేనేతలు పనిచేస్తారు. వస్త్రాన్ని పోగుని వస్త్రంగా మార్చి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేతలను మీరు ఎంత జాగ్రత్తగా ఈ సంవత్సరం లోపలే డిపార్ట్మెంట్ రివ్యూతో ప్రతిసారి ముఖ్యమంత్రి గారు, మరి మన లోకేష్ బాబు గారు మన వాళ్ళకి ఏం చేయాలని తపనతో ఎల్లప్పుడూ లోటు బడ్జెట్లో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం ప్రతి చేనేతకు 200 యూనిట్లు కరెంటు ఉచితం, 500 యూనిట్లు పవర్ లూమ్స్ కి ఉచితం. అంటే నిజంగా చాలా భారం సార్. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ చేసిన అప్పులు కట్టుకుంటూ ఒక 200 యూనిట్లు మనం కరెంటు ఉచితంగా ఇస్తే సుమారుగా సంవత్సరానికి 15,000 రూపాయలు మనం చేనేతలకు ఆసరాగా ఉంటాం. అంతేకాకుండా మరమగ్గాలకు 30,000 రూపాయలు ఆసరాగా ఉంటాం. మరి అంతేకాకుండా మనం జిఎస్టీ రియంబర్స్మెంట్ అనటం చేనేతల నూతన ఉత్సాహం, వారు ఏ నమ్మకంతో అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే నేతనులకు ఆసరాగా ఉంటారన్నారో ఆ మాట నిలబెట్టుకుంటాం. అంతేకాకుండా మరి మనం ఈరోజు చేనేతలకు నేతన్న భరోసా రావడం వల్ల నిజంగా చేనేతలు చాలా ఆనందంగా ఉన్న నిన్నటి రోజు నుంచి వాళ్ళలో ఒక నమ్మకం. ఎందుకంటే మళ్ళీ మనకు స్వర్ణయుగంగా వచ్చిందన్న విషయాన్ని కూడా వాళ్ళు చేనేతలు తెలియజేశారు. అంతేకాకుండా మనం అధికారంలోకి రాగానే వాళ్ళు తయారు చేసిన వస్త్రాల్ని ప్రతి నెల ఎగ్జిబిషన్స్ పెట్టడం, బయర్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టడం, ఇతర వారితో అగ్రిమెంట్, టాటా బిర్లా వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకోవడం, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కింద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం సార్. మరి అంతేకాకుండా మనం సూపర్ 6 పథకాల వల్ల కూడా చాలా మంది చేనేతలకు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సూపర్ 6 భాగంలో కూడా వీరందరూ లబ్ధి పొందారు. చాలా సంతోషం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. తదుపరి ప్రప్రథమ